హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి కమ్మగా టేస్ట్గా ఉండే పచ్చడి అనేది చూపిస్తానండి. ఇదేంటంటే దొండకాయ, టొమాటో అండ్ దోసకాయ కలిపిన పచ్చడి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇది దేనిలోకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇది పైగా 2 రోజులు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఇంకా రోలు అవైలబుల్ ఉన్నవాళ్ళు రోట్లో చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా మరింత బాగుంటుంది. సో లేకపోయినా మిక్సీలో అయినా చేసుకోవచ్చు. అయితే దీని ప్రాసెస్ ఏంటో మనం వీడియో అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దేనికైనా స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే ఒక లెక్కగా అని కాకుండా మామూలుగా అంచనాగా చేసేస్తున్నానండి. నేను తీసుకున్నవి చిన్న మిరపకాయలు కాబట్టి ఒక గుప్పెడు ఉంటాయండి నేను తీసుకున్నవి. అవి కొంచెం ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని నూనెలో వేయించుకోవటం వల్ల అవి ఏంటంటే మనకి పైకి చిందవండి. లేదంటే పైకంతా మనకి ఇలా ఘాటు పెట్టుకోకపోతే పైకంతా చిందేసి మన పైన పడుతుంది. అందువల్ల ఇలా ఘాటు పెట్టేసుకొని మూత పెట్టకపోయినా పర్వాలేదు. ఇలా కొంచెం పచ్చివాసన అంతా కొంచెం కలర్ మారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని, పచ్చడికాయ కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదండి. అంటే ముందు వేయించేటప్పుడు ఎక్కువ అవసరం లేదు, పోపు పెట్టుకున్నప్పుడు అయితే కావాలి. నెక్స్ట్ ఇలా దొండకాయ అనేది సన్నగా కట్ చేసుకొని దీన్ని ఒకసారి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలోనే కొంచెం టమాటో, ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు దొండకాయ ముక్కలకి ఒక 2 టమాటాలు, మీడియం సైజు టమాటాలు అనేవి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా వేయించుకుంటున్నాను. ఇవి ఇంకా కాస్త త్వరగా వేగటానికి ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వేయించుకుంటాను. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే కొంచెం దొండకాయ అనేది టైం పడుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఈ దోసకాయ ముక్కలు చిన్న కప్పుతో తీసుకున్నానండి. ఇవేంటంటే జస్ట్ ఒక దోసకాయలో సగం ముక్క అనమాట. అంటే ఇదేంటంటే మనం పచ్చళ్ళలో ఫస్టే స్టార్టింగే వేసేసి నూరేయకుండా మనకి క్యాటరింగ్లో ఎలా అయితే చేస్తారో పెళ్ళిళ్ళలో చేస్తారు కదండి పచ్చడి, ఆ విధంగా అంటే మధ్యలో పలుకులుగా తగులుతూ ఉండటం కోసం ఇది అనేది కొంచెం ఫ్రై చేశాను. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది, మగ్గించే అవసరం లేదు. ముందుగా పచ్చిమిర్చి అనేది మిక్సీ జార్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నాం కదా, దానిలో ఏంటంటే కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఇంత అండి. ఇవి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లేట్లో తీసుకున్నాం కదా దొండకాయ, టమాటో కూడా వేసి కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దోసకాయ ముక్కలు చెప్పాను కదా, ఎక్కువగా నలగకూడదు, అలా అని మరీ పచ్చిగా ఉండకుండా మధ్య మధ్యలో మనకి పంటికి తగిలితే, మనకి పెళ్ళిళ్ళలో పెడతారు కదండి పచ్చడి, అదే విధంగా క్యాటరింగ్లో కూడా చేస్తారు కదా, ఆ విధంగా మనకి చాలా టేస్ట్గా దోసకాయ పచ్చడి తిన్నట్టుగానే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది అన్నంలో కూడా కలుపుకోవచ్చు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అలా రెడీ అయిన తర్వాత పోపు అనేది యాజ్ యూజువల్ మనం ఎలా అయితే రెగ్యులర్గా పెడతామో సేమ్ ఆయిల్ వేసుకోవటం. హీట్ అయిన తర్వాత దీనిలో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ, అంతే అండి. ఇక్కడ ఎండుమిర్చి కూడా నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కొంచెం ఘాటుగా సరిపోయింది, అందుకని ఎండుమిర్చి వేయలేదు. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లాస్ట్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఈ పోపు అనేది అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పోపు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే మనకి 2 డేస్ 3 డేస్ అయినా సరే పచ్చడి అలాగే ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయినా సరే బయట అయినా సరే. టమాటా వేసాం కదా పాడవుతుందన్న ఇది లేదండి, ఎందుకంటే మనం టమాటో కూడా ఎక్కడ వాటర్ లేకుండా పూర్తిగా మనం వేయించుకున్నాం కాబట్టి
2-3 డేస్ అయినా సరే మనకి బాగుంటుంది. సో దీన్ని ముందుగా చెప్పినట్టుగా మనం దేనిలోకైనా సర్వ్ చేసుకొని చాలా ఈజీగా తినొచ్చు. మనం రైస్లోకి ఒకవేళ కర్రీ చేయకపోయినా దీన్ని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం అన్నంలో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఇంతే అండి, చాలా ఎమ్మీగా ఈ పచ్చడి అనేది చూసేసారు కదా. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.